తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజానికానికి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన 6 దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించిందని ఆయన అన్నారు. ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసాన్ని అధిగమిస్తూ పునర్నిర్మాణ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమ బాటలో తెలంగాణ నడుస్తుందని, 2 కళ్ల సిద్ధాంతంతో పాలన సాగుతుందని తెలిపారు. 6 దశాబ్దాల చిరకాలపు కోరిక, 2 ఉద్యమాలు, ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో బలిదానాలు సోనియా గాంధీ వల్ల, ఆవిడ దృఢ నిర్ణయం వల్ల తెలంగాణ ఆవిర్భావం అయింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసినటువంటి సందర్భం. వారి యొక్క బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ ప్రజానికం ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన అవసరం. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తదితరులు ఇచ్చిన 6 గ్యారెంటీలు విశ్వసించి తెలంగాణలో అధికార మార్పుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా ముందుకు సాగుతా ఉంది.